ఖమేనీ మృతిపై నిరసనలతో కేంద్రం అలర్ట్ అయింది. ప్రో ఇరాన్ నిరసనలపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలను ఆదేశించింది. రాడికల్ స్పీచ్లిచ్చే లీడర్స్పై దృష్టి పెట్టాలని చెప్పింది. ఉద్రిక్తతలు పెంచే ప్రసంగాలపై నిఘా పెట్టాలని, సోషల్ మీడియాలో విద్వేష ప్రచారాలపైన ఫోకస్ పెట్టాలని ఆదేశించింది. నిన్న దేశవ్యాప్తంగా పలు నగరాల్లో షియా కమ్యూనిటీ నిరసనలు తెలిపింది. ఖమేనీ మృతికి సంతాపంగా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన నిరసనకారులు అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీనగర్, లక్నో, కోల్కతా, హైదరాబాద్ సహా పలు నగరాల్లో ర్యాలీలు జరిగాయి. ఖమేనీ మృతిపై నిరసనలతో కేంద్రం అలర్ట్ అయింది. ప్రో ఇరాన్ నిరసనలపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలను ఆదేశించింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. ప్రస్తుతము పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్ చీఫ్ ఖమేనీ మృతి తర్వాత నెలకొన్నటువంటి ఏవైతే ప్రధానంగా ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు భారత్ పరిశీలిస్తూనే ఉంది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కీలకమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడ కూడా ఈ ఖమేనీ మృతికి సంబంధించినటువంటి సంతాపాలు కావచ్చు, లేదంటే షియాలు రోడ్లపైకి వచ్చి చేసేటటువంటి ఆందోళనలు కావచ్చు, ఏవి జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని స్పష్టం చేశారు. ఎందుకంటే వాళ్ళు చేసేటటువంటి ఆందోళనలు మళ్ళీ చివరికి అవి కమ్యూనల్గా మారడం, ఆ తర్వాత దేశంలో మరికొన్ని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమే వాటన్నిటిని కూడా ఆదిలోనే ఆపేయాలనేటువంటి ఆలోచనతో కేంద్రం కనిపిస్తుంది. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ ఇప్పటికే పలుసార్లు కీలక సమావేశాలు నిర్వహించింది. సో ప్రతిదీ కూడా పకడ్బందీగా ఏ విధంగా దేశంలో జరిగేటటువంటి ఆందోళనలను అడ్డుకునేందుకు అవకాశం ఉంటుందనే దాని మీద కూడా దృష్టి సారించారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వాలకు, ముఖ్యంగా డీజీపీలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. సో రాడికల్ స్పీచెస్ ఇచ్చేటటువంటి వాళ్ళను, అంటే కొంతమంది మతం పేరుతో కానీ, లేదంటే ప్రత్యేక సమావేశాల సందర్భంగా ప్రస్తుతం ఇరాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలను అనుకూలంగా మార్చుకుంటూ ఇక్కడ ఆందోళనలు సృష్టించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అటువంటి స్పీచ్లు ఇచ్చేటటువంటి వాళ్ళను ఖచ్చితంగా గుర్తించాలి, వెంటనే వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటూ కూడా హోంశాఖ పంపినటువంటి లేఖలో కనిపిస్తుంది. మరోవైపు ఎక్కడైతే ఈ సోషల్ మీడియాలో కూడా కొంతమంది కావాలనే అల్లర్లను సృష్టించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళపైన కూడా దృష్టి పెట్టాలి. అందుకే సోషల్ మీడియా పైన పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ ఉండాలనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే రాష్ట్రాలన్నీ కూడా ఇప్పుడు సమాయత్తం అవుతున్నాయి. నిన్న కనిపించింది ఏ విధంగానైతే యూపీలో కావచ్చు, కలకత్తా, దాంతోపాటు హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున షియాలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. సో అటువంటి ఆందోళనలు మరింత ఉధృతంగా మారే పరిస్థితులు ఉంటాయి. అందుకోసమే వాటిని ఎక్కడికక్కడ అణిచివేయాలంటూ కూడా కేంద్రం స్పష్టమైనటువంటి ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. అంతేకాదు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఈ రంజాన్ మాసం నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగానైతే సున్నితమైనటువంటి ప్రాంతాలు ఉంటాయో ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించినటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేశారు. మరోపక్క కొద్దిసేపటి క్రితమే జమ్మూ కాశ్మీర్లో, ముఖ్యంగా శ్రీనగర్లో ఏ విధంగానైతే రోడ్లపైకి ఖమేనీకి సంతాపం తెలిపేందుకు, దాంతోపాటు ఇరాన్కు మద్దతు తెలిపేందుకు పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చారు. దాంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, కేంద్ర బలగాలు టియర్ గ్యాస్లు ప్రయోగించి ఏకంగా ఆ ఆందోళనలను ఆపేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో ఇటువంటి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారితే అది దేశంలో కూడా కొంత గందరగోళాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఏవి కూడా ఆందోళన జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదనే విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు రాష్ట్రాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలి. అవసరమైతే కేంద్రం పూర్తి స్థాయిలో సాయం అందించేందుకు సన్నద్ధంగా ఉంటుందనే అంశాన్ని కూడా ఇక్కడ స్పష్టం చేశారు. మొత్తానికి ఇరాన్ అటు ఇజ్రాయెల్ అమెరికా యుద్ధానికి సంబంధించినటువంటి ప్రభావం తమ దేశం పైన ఎట్టి పరిస్థితుల్లోనూ పడకుండా చూసేందుకు అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకునేందుకు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. భోగి. థ్యాంక్ యూ రాజు. पहले